హాయ్ హలో కేసే హో ఎలా ఉన్నారు అందరూ. సో మ్యాటర్లోకి వెళ్తే ఏంటంటే చూసే ఉంటారు మీరు అందరు రీసెంట్గానే ఏం జరిగింది దుబాయ్లో అలా అనేది బీభత్సమైన వర్షాలు అవి ఇవి. సో దుబాయ్ సిటీలో ఎలా ఉన్నది అనేది కొన్ని క్లిప్స్ చూపిస్తాను. సో సిటీలో ఇలా ఉన్నదని అంటే ఇంక సీలో ఎలా ఉంటుందో మీరే చూడండి. ఓకే, సో ఇంతవరకు వీడియోలు చూశారు కదా. సో సిటీ పరిస్థితి అదే టైంలో మేము షిప్లో ఉన్నాం. షిప్లో ఎలా అంటే బీభత్సంగా ఉన్నారు ఇంకా. కాకపోతే ఇప్పుడు చూపించే క్లిప్స్లో ఎలా అంటే మీకు న్యూస్ అంత క్లియర్గా లేకపోవచ్చు మూమెంట్ అనేది, ఎందుకంటే షిప్ లోపల నుంచి కట్టేసి బయట సైడ్ నుండి క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే షిప్ చూస్తున్నారో ఇది మార్నింగ్ టైము, నైట్ రైన్ వచ్చింది కదా, దాని తర్వాత ఇప్పుడు ఆరెంజ్ కలర్ షిప్ ఒకటి కనిపిస్తుంది కదా మీకు. మీరు క్లియర్గా చూసినట్టయితే దాన్ని ఎంత అది జంప్ చేస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు బాగా చూస్తే. అండ్ ఇప్పుడు చూసి ఆరెంజ్ బోట్ ఏంటంటే లైఫ్ బోట్ అది. సో దాన్ని కూడా ఫుల్లీ ప్రిపేర్డ్గా చేసి ఉంచారు ఈ మూమెంట్లో ఎలా అయినా ఉండించారు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ మూమెంట్లో కూడా షిప్ మొత్తం డ్యాన్స్ చేస్తుంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఇప్పుడు బస్సు కొంచెం క్లియర్గా కనిపించవచ్చు లెఫ్ట్ రైట్ ఎంత బెండ్ అవుతుంది అనేది. ఇలా చూడడానికి మంచి వ్యూ అంత బాగున్నది, కానీ సరదా తీరిసింది ఒక్కొక్కరికి. కంటిన్యూ వీడియో చూస్తూ ఉండండి, మధ్యాహ్నం ఎలా ఉంది నైట్ ఎలా ఉన్నది అనేది చూపిస్తాం. ఇది ఇన్సైడ్ నుండి తీసినది. మీకు బయట లైట్స్ ఏవైతే కనిపిస్తుందో బయట ఉంటే షిప్స్ వేరేవి. సో దానికి ఇక్కడ మాకు విండో నుండి తీస్తే ఎలా ఉన్నదో ఒకసారి అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. ఇంతవరకు ఏదైతే చూసారో వీడియో, ఇది సీటులో అవ్వచ్చు, సీలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. సో అనుకునే దానికంటే ఎక్కువ వచ్చింది వర్షం. సో దీని అంతటికి వర్షం కాదు, వరదలు అని చెప్పొచ్చు చూసారు కాబట్టి. సో దీని అంతటికి కారణం ఏంటంటే ఇక్కడ మన అరబ్ కంట్రీస్ ఏంటంటే క్లౌడ్ సీడింగ్ అనే టెక్నాలజీ వాడుతుంటారు. అంటే కృత్రిమంగా వర్షాన్ని కురిపించడం. దానివల్ల ఏంటంటే పక్క దేశాలకి లేదంటే ఫ్యూచర్లో కూడా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో మేబీ దాని క్యాల్కులేషన్ ఏదైతే ఉన్నదో కొంచెం మిస్మ్యాచ్ అయ్యి ఉండొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మా క్యాంపస్లో ఉండే ఒక కుర్రాడికి సేమ్ టైం ఆ రోజునే కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ కొట్టిన తర్వాత ఇంకా అంబులెన్స్ కూడా వచ్చే మూమెంట్ లేదు. ఇంకా ఫుల్ ఇటు చూసినా ట్రాఫిక్ ఉన్నది, వెహికల్స్ వెళ్ళడానికి వేయలేదు. సో ఆ టైంలో వేరే ఏ వెహికల్ వచ్చి రెస్క్యూ చేసే టైం కూడా లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఉన్నది ఛాన్స్ అంటే హెలికాప్టర్ ఏదైనా తెచ్చి చేయొచ్చు. బై గాడ్ గ్రేస్ ఏంటంటే ఈ పార్కింగ్ వెహికల్స్ని లిఫ్ట్ చేసుకొని తీసుకెళ్తారు కదా, ఆ వెహికల్ అవైలబుల్గా ఉన్న దగ్గరలో.
సో వాళ్ళకి రిక్వెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేసాం. జాయిన్ చేస్తే 3 days ఐసీయూలో ఉంచడం జరిగింది మనోడికి. ఐసీయూలో ఉంచిన తర్వాత ఇంకా డిశ్చార్జ్ ఇచ్చారు, రూమ్కి తెచ్చారు. కానీ 3 daysకి వచ్చిన బిల్లు ఇంచుమించు 60,000 పైన వచ్చింది. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే, ఏదైతే ఇక్కడ గవర్నమెంట్ ఉందో ఎమర్జెన్సీ, ఇప్పుడు వర్షాలు వచ్చాయి కదా, ఆ టైంలోని ఎవరి దగ్గర ఎలాంటి ఎమర్జెన్సీ కేసు వచ్చినా ఇలా అంటే ఇప్పుడు వర్షాల వల్ల ఎవరికైనా ఇంపాక్ట్ ఏమైనా అయినా సరే దాని ద్వారా ఏమైనా జరుగుంటే వాళ్ళకి దానికి ఏదైతే బిల్ అవుతుందో అది మొత్తం గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట హాస్పిటల్కి. సో పర్సన్ కానీ కంపెనీ కానీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా బయట కంట్రీలకు వెళ్ళాలనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నదో లేదో, కంపెనీ పే చేస్తుందో లేదో ఖచ్చితంగా చెక్ చేయండి. హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అని అంటే మీకు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, కాళ్ళు చేతులు ఇరిగిపోయినా ప్రతి రూపాయి మీరే పెట్టుకోవాలి. కంపెనీ మాత్రం పే చేయదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది అని అంటే ఆల్రెడీ కంపెనీ ఇన్సూరెన్స్ పే చేసి ఉంటుంది కాబట్టి 90 to 80% ఖచ్చితంగా మీకు రిడ్యూస్ అవుతుంది. సో ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.